హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కోర్టులు ఇచ్చే తీర్పులు వాటిపైన కామెంట్స్ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా కోర్టు తీర్పుల్ని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, కోర్టు తీర్పులకు సంబంధించి ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు. అయితే తీర్పులకు ఉద్దేశాలను ఆపాదించటం క్రైమ్ కిందకు వస్తుంది. కోర్టు తీర్పులకు ఉద్దేశాలు ఆపాదించకూడదు. సో ఆ తీర్పులకు సంబంధించి తమకున్న అభిప్రాయాలని ఎవరైనా వ్యక్తం చేయొచ్చు. సో అటువంటి ఒక అభిప్రాయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి గారు వ్యక్తం చేశారు. సో ఆమె చెప్తున్న దాని ప్రకారం నిన్న సుప్రీంకోర్టు చేసింది సమంజసం కాదు అంటున్నారు. ఆమె ఖచ్చితంగా ఆమెకు హక్కు ఉంది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపైన స్పందించే హక్కు ఆమెకు ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని ఎలా ప్రశ్నిస్తుంది, ముఖ్యమంత్రిని అలా ఎలా చేస్తామని అడిగే హక్కు సుప్రీంకోర్టుకి ఎక్కడ ఉంటుంది తరహాలో మాట్లాడారు. ఎక్కడ హక్కు ఉంటుంది అనే పదం వాడకపోయినా సమంజసం కాదు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటూ మాట్లాడారు. ఏంటి సమంజసం కాని వ్యాఖ్య సుప్రీంకోర్టు చేసిందనేది అర్థం కావట్లేదు మనకి. పురంధేశ్వరి గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పర్టికులర్ లడ్డు కల్తీ అంశానికి సంబంధించి అధికారులతో సమీక్ష చేసిన తర్వాత మాత్రమే ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఈ విషయాన్ని బయటికి చెప్పారు. దాంట్లో తప్పేముంది అనేది పురంధరేశ్వరి గారి వర్షన్. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకు విరుద్ధంగా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి విరుద్ధంగా టీటీడీ అధికారులు, చంద్రబాబు నాయుడు గారి తరపున లాయరు సుప్రీంకోర్టులో ఇంకో రకమైన వాదనలు చేశారు. దయచేసి పురంధరేశ్వరి గారు ఆ అంశాన్ని గమనించి ఉండాల్సింది. సుప్రీంకోర్టులో సిద్ధార్థ రుద్ర గారు కానీ టీటీడీ కానీ చెప్పిన మాట ఏంటంటే, కల్తీ జరిగిన ట్యాంకర్లని మేము అక్కడ లడ్డూ తయారీలో వాడలేదు అని చెప్పారు. సో సుప్రీంకోర్టుకు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్ చెప్పారు. సో చెప్పారు కాబట్టి ఈ కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదు అని మీరే చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రకంగా కల్తీ జరిగిందని చెప్పారు అని కోర్టు ప్రశ్నించింది. దయచేసి ఇది గమనించకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించడం సమంజసం కాదు అని బుల్డోజ్ చేయడం అనేది మీకు శోభను తేదు ఖచ్చితంగా. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఈ పర్టికులర్ ఇష్యూలో సిట్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మీరు ఆల్రెడీ ఇట్లా జరిగింది, కల్తీ చేసేశారు, లడ్డు నాశనం చేసేశారు అని మాట్లాడి ఆ తర్వాత సిట్ని ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం ఏంటి అని కూడా అడిగింది. అధికారులతో సమీక్ష చేస్తే లడ్డు కల్తీ జరిగిందనే విషయాన్ని తేలిస్తే మళ్ళీ సిట్ ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు? బాధ్యులపైన చర్యలు కదా తీసుకోవాల్సిన, నెక్స్ట్ యాక్షన్ అది కదా ఉండాలి. మళ్ళీ సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు అనే ప్రశ్న కూడా అడిగింది. ఈ ప్రశ్న సుప్రీంకోర్టు నిన్న మాట్లాడడానికి ముందు గడిచిన 10-15 రోజులుగా అనేక మంది మేధావులు, తిరుమల శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే ప్రశ్న నేను సుప్రీంకోర్టు అడిగింది. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అది అర్థమవుతుంది, నిజమే కదా అనిపిస్తుంది. బట్ పురంధరేశ్వరి గారికి మాత్రం అది కోర్టుదే తప్పు, చంద్రబాబు నాయుడు గారిది కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు, అన్నట్లుగా ఆమె మాట్లాడారు. సో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగం ప్రకారం బిహేవ్ చేస్తూ చట్టసభలు కొన్ని చట్టాలు చేసిన తర్వాత ఆ చట్టసభలు చేసిన చట్టాలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా చూసే బాధ్యత కోర్టులకు ఉంటుంది. అదే సమయంలో ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో అటువంటి చట్టాలను కూడా తప్పుపట్టడం, అటువంటి చట్టాలపైన ప్రభుత్వాలను ప్రశ్నించడం కూడా దేశంలో అనేక సందర్భాల్లో చూసాం. ఈ దేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు కోర్టులో వేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఈ 10 ఏళ్ల మోదీ పాలనలో అనేక అంశాల్లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అనేక అంశాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అనేక కేసుల్లో కోర్టులు తప్పుపట్టాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ 10 ఏళ్ల సందర్భంలో అనేక విషయాల్లో కోర్టులు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన సందర్భంగా కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు ఎప్పుడూ కూడా కోర్టులు సమంజసంగా బిహేవ్ చేయలేదు అని మాట్లాడలేదు. సో భారతీయ జనతా పార్టీకి కష్టం వచ్చినప్పుడు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు కోర్టులు చేసినప్పుడు ఆమె ఎప్పుడు కోర్టులు సమంజసంగా బిహేవ్ చేయలేదు అని మాట్లాడలేదు. కానీ తమ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి కష్టం వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడ్డప్పుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆమె కోర్టును ప్రశ్నిస్తున్నారు. కోర్టు తప్పు చేస్తోంది, కోర్టు సమంజసం కాదు కదా ఇది అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. పురంధరేశ్వరి గారి మాట మొత్తం భారతీయ జనతా పార్టీ మాటనా? మొత్తం కేంద్ర పార్టీ నాయకత్వం అనుమతితో మాట్లాడుతున్నారా? అదే భాష ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర నాయకత్వం ఎందుకు మాట్లాడట్లేదు? భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒకరిద్దరు మాట్లాడిన వాళ్ళు కూడా సిబిఐ విచారణ కావాలి అని అడుగుతున్నారు. బట్ పురంధేశ్వరి గారు ఎందుకు మరి సిబిఐ విచారణ కావాలని అడగట్లేదు? కేంద్ర నాయకత్వం మాట్లాడిన వాళ్ళు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అడుగుతున్నారు సిబిఐ విచారణ కావాలని. బట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా సిబిఐ విచారణ అడగట్లేదు. అదేంటో ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర నాయకత్వంలో కొంతమందికి సిబిఐ విచారణ కావాలి,
మీ రాష్ట్ర నాయకత్వానికి ఏమో అసలు విచారణే అవసరం లేదు. మరి కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్ద మనిషి అయితే అసలు విచారణ అవసరం లేదు, ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి అతనికి ఉరిశిక్ష చేసేయచ్చు అని చెప్పారు చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ. తీరా ఎన్డీటీవీ రిపోర్ట్ ఎవరైనా కాస్త చదువుకోగలిగితే, ఓపిక ఉండి చదువుకోగలిగితే ఆ రిపోర్టు లీగల్గా ఈ రిపోర్ట్కి శాంటిటీ లేదని అదే ల్యాబ్ చెప్పింది. ఈ రిపోర్ట్ను చూపించి మీడియా సమావేశాల్లో దీన్ని కోట్ చేయకూడదు అంటూ అదే ల్యాబ్ చెప్పింది. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టకూడదు అంటూ అదే ల్యాబ్ చెప్పింది. దయచేసి ఒకసారి మీరు మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆ రిపోర్ట్ ఎలా ఉందో తీసుకొని చదవండి మొత్తం పూర్తిగా చివరి వరకు. అటువంటి రిపోర్ట్ని టీటీడీ అటానమస్ బాడీ అయితే టీటీడీ రిలీజ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు అది బయటకు వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. అటువంటి ప్రశ్న వస్తుంది. దానికి కూడా పురంధరేశ్వర్ గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అధికారులతో, టీటీడీ అధికారులతో సమీక్ష చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన మాట కాదు ఇది. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, రాద్ధాంతం జరిగిన తర్వాత, ఆ తర్వాత అధికారులతో ఆయన సమీక్ష చేశారు. నిజానికి సమీక్ష చేస్తుంటే సమీక్ష అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అప్పుడే మాట్లాడి ఉండాలి కదా ఈవో గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడింది ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో. ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనే ఆత్రమో, కాపాడాలనే తొందరలోనో మీరు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలుగా మాట్లాడుతున్నారేమోనని ఆ వ్యాఖ్యలను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ కష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడాల కోర్టులకు వ్యతిరేకంగా, కోర్టులు ఇలా చేసి ఉండకూడదని మాట్లాడాల. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే డౌట్ వస్తుంది, ఇలా ఎందుకు ఈవిడ మాట్లాడుతున్నారో అని ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఆమె క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కోర్టులు ఇంతకుముందు చెప్పినట్టుగా కోర్టులు వేసిన ప్రశ్న, నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటావు అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించలా, నువ్వు నిర్ణయం తీసుకోవడం తప్పని కూడా ప్రశ్నించలా. నీకు అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఓపెన్గా మీడియాకు వచ్చి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించింది. అడగకూడదా కోర్టులు ఇవి? చట్టాలు చేస్తున్న సందర్భంగానే చట్టాల్లో లోపాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే చట్టాలను ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టులు అడుగుతాయి కదా. అలాంటిది బాధ్యతారాహిత్యమైన ప్రకటన ఎవరు చేసినా అడుగుతారు కదా. అలా అడగటం తప్పైతే ఇప్పుడు ఏం చేయాలి కోర్టులు? చెంపలేసుకుని సారీ చెప్పాలా? ఏం చేయాలి కోర్టులు? సో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు, మీ పార్టీ జాతీయ నాయకత్వం వైఖరి ఏంటో ఒకసారి కనుక్కోండి. మీ పార్టీ జాతీయ నాయకత్వం హిందువులకు మొత్తం ఛాంపియన్ భారతీయ జనతా పార్టీ అంటూ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. హిందువులకు సంబంధించిన, ప్రపంచంలో ఎక్కడైనా హిందువులకు సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా ఈ దేశంలో మొదటిగా స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ కదా. ఈ దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో ఇంత జరుగుతుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా వదిలేయండి, మీ పార్టీగా ఒక ప్రతినిధి బృందాన్ని తిరుపతికి ఎందుకు పంపించలేదు? ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీ పార్టీ జాతీయ నాయకత్వం వైపు నుంచి ఈ అంశానికి సంబంధించి ఒక ప్రకటన ఇప్పటివరకు ఎందుకు లేదు? మీ పార్టీ జాతీయ నాయకత్వం వైఖరి ఏంటి? మీ వైఖరే మీ పార్టీ జాతీయ నాయకత్వం వైఖరా? అదే కనుక నిజమైతే భారతీయ జనతా పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇష్యూగా మాత్రమే శ్రీవారి ఇష్యూను చూస్తుందని భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ దేశవ్యాప్తంగా చాలా పెద్ద ప్యానిక్ దీనిపై నెలకొని ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ఖచ్చితంగా దీనిపై బాధ్యత ఉంటుంది రెస్పాండ్ అవ్వడానికి. బట్ పురంధరేశ్వరి గారు రెస్పాండ్ అయిన తీరు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఇబ్బందిలో పెట్టేలాగా, భారతీయ జనతా పార్టీని డిఫెన్స్లో పడేలాగా, లడ్డూలో ఇంకా ఏదో జరిగింది అని మొత్తం భక్తులు భావించి ఆందోళన, ఆవేదన చెందేలాగా ఉన్నాయి. సో ఆమె చంద్రబాబు నాయుడు గారిని రక్షించాలనే ప్రయత్నం, రక్షించాలనే ఆత్రం, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలనే ఆత్రం చాలా ఎక్కువగా ఆమె మాటల్లో కనపడుతూ ఉంది.